ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జీవజల బుట్టలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్య భాగంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే గొప్ప ప్రవచనాన్ని యెషయా భక్తుడు ప్రవచించి ఉన్నాడు. దీని గురించి ధ్యానం చేసుకునడానికి ప్రభు మనకు సహాయము చేయుచు ఉన్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి అనేకమైన పేర్లున్నాయి. ఆ పేర్లలో అధిపతి, సమాధానమునకు అధిపతి అనే పేరు, అతనికి పేరు పెట్టబడును అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క సమాధానకర్త గురించి కొన్ని అనుసంధానము చేయబడిన వాక్యాలు చూసినప్పుడు ఆయన సర్వలోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా కలిసి జీవించి ఎటువంటి విరోధం లేకుండా, కక్ష, పగ, ద్వేషాలు లేకుండా సంతోషముగా గడిపే దినాలు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు అందించనున్నాడు. అందువల్లనే ఆ దినాల్లో యెషయా 11:6 ప్రకారంగా తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును. తోడేలుకు గొర్రెపిల్లకు ఏమన్నా సంబంధం ఉందా? సమాధానం ఉంటుందా? భయభ్రాంతులతో పరుగులు పెడతాయి. అయితే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడ కొదమ సింహమును, పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎంత సంతోషమండి! అనగా అడవిలో ఉన్న సర్వ జీవులు, మృగాలు అన్నీ కూడా చక్కగా సంతోషముగా కలిసి పండుకుంటూ ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి, సమాధానంగా ఉన్నాయి. Wolf also shall dwell with the lamb, and the leopard shall lie down with the kid, and the calf and the young lion and the fatling together, and a little child shall lead them. ఆ విధంగా ఎంతో ఆనందదాయకంగాను, సమాధానంగాను, ఎంతో క్షేమంగాను ఈ జంతువులన్నీ కూడా నివసించబోతూ ఉన్నాయి. ఎంత సంతోషకరమైన దినాలవి! ఆవులు, ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇప్పుడు సింహము వెజిటేరియన్ అయిపోతుందండి. ఇక మృగాల్ని చంపదు, ఎటువంటి ప్రాణహాని చేయదు. And the cow and the bear shall feed, their young ones shall lie down together, and the lion shall eat straw like the ox. ఈ యొక్క ఎద్దులు, ఆవులు ఏమి తింటాయండి? గడ్డినే తింటాయి. ఇప్పుడు ఈ యొక్క సింహము కూడా గడ్డినే మేస్తుంది అని దేవుని యొక్క గొప్ప వాగ్దానము, ప్రవచనం. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడుచు మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాపును. పాము వద్దకు వెళ్ళిన బిడ్డలకి ఏమీ జరగదు. ఆ విధంగా నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినాల్లో అంత సంతోషకరమైన దినాలు, క్షేమకరమైన దినాలు, హాని లేని దినాలు, నాశనము లేని దినాలు.
దేవుని యొక్క జ్ఞానముతో, అపరిమితమైన జ్ఞానముతో నిండి ఉండే దినాలు ఆ రోజుల్లో ఉండబోతూ ఉన్నాయి. అప్పుడు యెషయా 26:12 ప్రకారము, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ప్రజలందరి మధ్య, ఇశ్రాయేలులకు అన్యజనులకు, చుట్టూ ఉన్న దేశాలకు అన్నిటికీ కూడా సమాధానమే. ఇక ఎక్కడ యుద్ధాలు కానీ, యుద్ధ సమాచారాలు కానీ, విరోధాలు ఏమీ వినబడవు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అని అక్కడ ప్రజలు ఆ విధంగా అందురు అని ప్రవచనము చెప్తూ ఉన్నాడు. లార్డ్, thou will ordain peace for us, for thou also hast wrought all our works in us. మా పనులన్నిటిని నువ్వు సఫలము చేయదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి ప్రభు గాయపరచబడ్డాడు. మనకు సమాధానము కలగచేయుటకై ఈ సమాధాన శిక్ష తన మీద వేసుకున్నాడు. అందువల్ల మన దోషములు బట్టి ప్రభు నలగొట్టబడ్డాడు. మన సమాధాన ఆర్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. He was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత మనకు సమాధానము, మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. He was wounded for our transgressions. మన యొక్క అపరాధములను గుచ్చి ఆయన గాయపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత ప్రేమమూర్తి. మన యొక్క పాపముల వలన వచ్చు జీతము ఆయన భరించి ఉన్నాడు. ఆయన ఆ దెబ్బలు తిన్నాడు. ఆయన మన వలన పొందిన ఆ శిక్ష వల్ల మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప. పర్వతములు తొలగిపోయినను, యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడిచ్చిన వాగ్దానం. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఇది. ఈ వాగ్దానము తొలగిపోదు. మెట్టలైనా కరిగిపోతాయి, పర్వతాలన్నా తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభువు యొక్క సమాధానము నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. ఆమె అనగా యెరూషలేము వద్దకు. ఆ యొక్క స్త్రీ, యెరూషలేము యొక్క స్త్రీ అనగా ఇశ్రాయేలీయుల వారి యొద్దకు ఆయన పారచేస్తాడు. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహముల వలె మీ యొద్దకు దానిని రాచేతును. మీరు చంకన ఎత్తుకొనబడతారు. ఎంతమంది చేత వారు కొట్టబడ్డారో, ఈడవబడ్డారో, శ్రమ నొందారో, అవమానాలు పొందారో, ఇప్పుడు మీరు చంకనెత్తుకొనబడతారు. మీ మోకాళ్ళ మీద ఆడింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ దినాల్లో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడే లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. ఆ విధంగా దేవుని యొక్క సమాధానము, ఆయన యొక్క క్షేమము, భద్రత మన మీద, ప్రజల మీద కురవనుంది. ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ప్రకారం మనకు సమాధానకర్త, సమాధానమై ఉన్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేస్తాను. ఎవరెవరిని? తండ్రిని మరియు పాపులు అయిన మనలని ఆ ప్రభు ఏకము చేసి ఉన్నాడు. మధ్య గోడను ఆయన విరగొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
విధిరూపకమైన ఆ యొక్క శిక్షను ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ద్వేషమును, ఆ ధర్మశాస్త్రం అందలి ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా తన శరీరమందు ఆ విధేయతనంతా కొట్టివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి దేవుడు మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. మన తండ్రికి సమాధానపరిచి ఉన్నాడు. అందువలన యెషయా గ్రంథంలో అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఎవరెవరికి ఉంది? తండ్రికి మరియు పాపులైన మన మీద ఆయనకి విరోధం ఉంది. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను హిమం వలె తెల్లగా చేస్తాను అని ప్రభు గొప్ప వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానపడుటకు ఆయనే ముందంజే వేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని రమ్మని అడుగుతున్నాడు. మన చేతులు కడుక్కోమని అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మీ చేతులు బహుగా ప్రార్థన చేసి నేను వినను. పాపముతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కానీ మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి అని ప్రభు మరి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1:18 యెహోవా మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీకు నాకు ఎంతో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలన్నీ కూడా తీరిపోతాయి. నా దగ్గరికి రండి. మీ పాపములు ఎర్రగా ఉన్న రక్తం వలె అవి తెల్లగా హిమం వలె చేస్తాను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుకు మనకు మధ్యలో ఎంతో వివాదం ఉంది. ఎంతో దేవునికి మనకు సఖ్యత లేదు, సమాధానం లేదు, వివాదం ఉంది. ఈ వివాదం పోవాలి అనంటే మన పాపములు క్షమించబడాలి. ప్రభు వద్ద మనం సరి చేసుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభు మనకు సమాధానం అనుగ్రహిస్తారు. ఈ యొక్క ఉదయకాల సమయమందు సమాధానకర్త అయిన దేవుడు మన పాపములు క్షమించి ఉన్నాడు. మనల్ని ఆయన రక్తధారలతో కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు. తండ్రితో ఐక్యము చేసిన దేవుడు, పరలోక భాగ్యము అనుగ్రహించిన తండ్రికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అట్టి సమాధానకర్త ఆ శిశువు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన సమాధానకర్త, ఆ సమాధానమునకు కర్త మరియు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవునికి మహిమ కలుగుగాక. ఆ విధంగానే దాదాపు 700 సంవత్సరాల తర్వాత ఆ శిశువు పుట్టెను, కుమారుడుగా అనుగ్రహించబడి ఉన్నాడు. ఆయన సమాధానకారకుడుగా తన శిలువ రక్త సంధి చేత, ఆ యొక్క ప్రోక్షణ చేత, ఆ క్రయధనం మన కొరకు చెల్లించుట ద్వారా తండ్రికి మనకు సమాధానము కలిగింది. అటు దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నీవు దేవునితో సమాధానపడ్డావా? దేవుని క్షమించుమని వేడుకున్నావా? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, బలత్కారముతో వివాదంతో నిండి ఉన్నాయి. కడుక్కున్నావా? సరి చేసుకున్నావా? ఆలోచన చేద్దాము. ఈరోజు క్రిస్మస్ చేసుకోవడం సంతోషమే, కొత్త బట్టలు వేసుకోవడం మంచిది. కానీ ప్రభుతో సమాధానం పడిందా? నీకు సమాధానపరిచాడా ప్రభుకి క్షమించమని అడిగావా? తండ్రికి నీకు సమాధానం కలిగిందా? ఆలోచన చేద్దాం. ఈ పని మనము చేస్తే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో కలుగుతుంది. లేదు అనంటే ఇది ఆచారం మాత్రమే అయి ఉంటుంది. ఈరోజున ఎటువంటి క్రిస్మస్ చేసుకుంటున్నా, ఎటువంటి సమాధానకర్త నీ హృదయంలో జన్మించి ఉన్నాడు? ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.